అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికన్లు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నో కింగ్ పేరిట వారు నిరసనలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంతకీ అసలు డొనాల్డ్ ట్రంప్ విధి విధానాలను, ఆయన వైఖరిని, ఆయన మాట తీరును ఇప్పుడు అమెరికన్లు ఎందుకు వ్యతిరేకించేటువంటి పరిస్థితులు వచ్చాయి, అసలు అమెరికాలో ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. డొనాల్డ్ ట్రంప్ ఆయన ఉద్దేశించి కొంతమంది అమెరికన్లే కోతి చేతికి కొబ్బరి చెప్పి ఇచ్చినట్లుంది, ఆయనకి అధికారాన్ని ఇవ్వడం అంటూ వ్యాఖ్యానించేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా డొనాల్డ్ ట్రంప్ వైఖరిని, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నో కింగ్ డే అంటూ కొంతమంది అమెరికన్లు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితి వచ్చింది అన్ని రాష్ట్రాలు. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి, ఏం జరుగుతుంది అమెరికాలో? ఖచ్చితంగా కృష్ణ గారు, ఈరోజు అమెరికా సమాజం రోడ్ల మీదకి వచ్చింది. నో కింగ్స్ పేరిట మొన్న లక్షలాది మంది వచ్చారు. మీరు అన్నట్టుగా 50 రాష్ట్రాల్లోని అన్ని చోట్ల ఒకేసారి వచ్చారు. అంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా. ఇక్కడ రాచరిక వ్యవస్థలు పనిచేయవు, ఇష్టారీత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు అని చెప్పేసినటువంటి విధానంతో అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో రాజులు ఉండరు, అసలు ఎందుకుంటారు? అందుకని అతను కూడా, ట్రంప్ కూడా ప్రజా వ్యతిరేకంగా అంతమంది ప్రజల ఆగ్రహానికి బయటకు వస్తే వాళ్ళని వెటకారంగా పోటీ చేస్తూ ట్వీట్ పెట్టాడు. ట్వీట్ పెట్టాడు? అతను ఏదో ఒక విమానంలో వెళ్తున్నట్టు, కిందకి ఏదో మట్టి బురద వీళ్ళందరి మీద చల్లుతున్నట్టు అని వ్యంగ్యంగా ఏదో ట్వీట్ కూడా పెట్టాడు. అంటే చాలా విచిత్రమైనటువంటి, వివాదాస్పదమైనటువంటి వ్యక్తి ట్రంప్. మరి ట్రంప్ కావాలనుకున్నారు కదా, మధ్యలో ఒకసారి ఓడిపోయినా 2 సార్లు అమెరికన్ ప్రెసిడెంట్గా చేశారు. ఎప్పుడో 1884లో ఒకసారి క్లీవ్లాండ్ అని ఒక ఆయన ఇలాగే 2 సార్లు ఈ విధంగానే ట్రంప్ అయినట్టే ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత అయిన వ్యక్తి ఇతనే 2 సార్లు ఈ విధంగా మధ్యలో ఓడిపోయి 2 సార్లు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అతను తీసుకున్నట్టు కొన్ని నిర్ణయాలు అంటే వాళ్ళ దేశానికి ఉద్దేశించింది. అయితే అమెరికా ఫస్ట్ నినాదంతో కొన్ని నిర్ణయాలు అయితే కొంచెం మంచి నిర్ణయాలు తీసుకున్నాడు అనుకోవచ్చు. ఎవడన్నా ఏ దేశమైనా, ఇప్పుడు మన ఇండియా ఫస్ట్ అంటాడు మోదీ గారు, అలాగే అమెరికా ఫస్ట్ అతను అనుకున్నాడు. అక్రమ వలసదారుల మీద కఠినమైన చర్యలు తీసుకున్నాడు. ఖచ్చితంగా ఏ దేశం కూడా అక్రమ వలసదారులని ఆశ్రయం ఇవ్వదు, దానికి ప్రొసీజర్ ప్రకారం ఇస్తుంది. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎవరు లేదు. దాన్ని తీసుకునే నిర్ణయంతో ఏమంటే కొంచెం కఠినంగా తీసుకోవడం, వాళ్ళని దేశం నుంచి పంపే విధానంలో వాళ్ళు ఏదో టెర్రరిస్టులు పంపించినట్టు కాళ్ళకి సంఖ్యలు వేసి వివాదాస్పద వైఖరి ఆ చేయడం, అమెరికా మీద ఆధారపడవలసింది అన్నట్టుగా ఒక ఉదయమైనటువంటి జాత్యహంకారం అంటారు చూసారు, అది చూపించడం. అదేవిధంగా వాణిజ్యపరంగా అన్ని దేశాల మీద నేను ఎంత ట్యాక్స్ వేస్తాను, ట్యాక్స్ మీరు అంతే అని చెప్పేసి అని చైనా మీద 1% పెరిగిపోయేలాగా, మన దేశం మీద మీరు రష్యా దగ్గర నుంచి చమురుకుంటున్నారు కాబట్టి మీ మీద ఎంత అని ట్రేడ్ వార్ మొదలుపెట్టాడు. ట్రేడ్ వార్, ఈ ట్రేడ్ వార్ వలన ఏమవుతుందంటే ప్రపంచ దేశాల్లో కూడా ఒక విధమైనటువంటి చర్చ వచ్చింది. ఇవాళ కాకపోతే రేపైనా ఇటువంటి ప్రెసిడెంట్ ట్రంప్ కాకపోతే ఇంకొకరు వస్తారు, శాశ్వతం కాదు ట్రంప్. కానీ ఈ విధంగా ఆ దేశం మీద ఆధారపడితే మన భవిష్యత్తు ఏంటి, మనం వేరే మార్గాలు చూసుకోవాలి. ఎందుకు ట్రంప్ ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే డాలర్ గురించి. ప్రపంచంలో ఏ విదేశ మార్గద్రవ్యాలకు ఏం మారినా కూడా డాలర్ రూపంలో చేస్తున్నారు, ఆ విధానం పోవాలి. అందుకని అతను ఒక భయం పట్టుకుంది. ఏముంది, బ్రిక్స్ కంట్రీస్ అని ఈ యొక్క కూటమి కట్టాయి. ఆ బ్రిక్స్ కంట్రీస్ కానీ డెవలప్ అయినాయి అనుకో, మా డాలర్ వాల్యూ పడుద్ది, ఆ వాల్యూ పెరుగుద్ది. లేకపోతే యూరో వచ్చినట్టుగా బ్రిక్స్ కూడా ఏమన్నా కరెన్సీ పెట్టిందనుకో మన పరిస్థితి ఏంటి? ఇన్ని అనేక రకమైన ఆలోచనలు. దాంతోపాటు ఏంటంటే అతనికి ఆ కోరిక నోబెల్ శాంతి బహుమతి కావాలి. పాపం ఆ కోరిక నెరవేరలేదు. ఆ కోరిక పాపం చాలా తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ప్రపంచంలో 8 యుద్ధాలు ఆపానని చెప్పేసి ఆపానంటాడు. మాకు మీకు సంబంధం ఏంటి అన్నా కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపానని చెప్పి ఇప్పటికే చెప్తున్నాడు. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపానంటే అక్కడ ఆగలేదు. అలాగే ఇన్ని రకాలుగా ఓ పక్క నుంచి ఇజ్రాయెల్ విషయంలో కూడా అతను ఎంటర్ అయ్యాడు. చాలా కఠినటువంటి పీస్ ట్రీటీ అన్నాడు, శాంతి ఒప్పందంగా ఏదో చేశాడు. ఈజిప్ట్లో కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. అయినా కూడా నేను ఇజ్రాయెల్ మళ్ళీ వాడి మీద దాడి చేసింది. అవును, అంటే ఇతని వల్ల అవదు. అంటే శాంతి ఒప్పందాల పేరుతో ఈయన మీటింగ్లు ఏర్పాటు చేయడం, తర్వాత రోజే మళ్ళీ దాడులు జరగడం అంటే ఇతను పట్టించుకోవట్లేదు. అయినా కూడా ఏమవుతుందంటే కృష్ణ గారు, అత్యంత ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఒక 25% ఆర్థిక వ్యవస్థ, అది పెద్దదే, అతి పెద్దది, సైనిక పరంగా పెద్దదే, చాలా పెద్దది. దాంతో ఏమవుతుందంటే డాలర్ వాల్యూ
చాలా పెద్దదిగా బాగుంది. విదేశ మార్గంలో చాలా విపరీతమైనటువంటి. దాంతోపాటు ఆవిష్కరణలకు కూడా కేంద్రం అమెరికా. సరే, ఎందుకంటే అమెరికా సమాజం ఇన్నాళ్ళ కృష్ణ గారు ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మేధావి రంగాన్ని అందరినీ కూడా హక్కును చేర్చుకుంది. ఈ రోజున ప్రపంచంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ కూడా అమెరికాలో జరిగినాయి అంటే వాళ్ళు అమెరికన్స్ కాదు, బయట దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి వ్యక్తులు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళందరూ కూడా. అంటుంది అటువంటి సమాజాన్ని ప్రపంచ మేధస్సునంతా వాళ్ళ దగ్గర చేర్చుకున్నారు కాబట్టి, ఆ వలసల దేశం కాబట్టి అంత డెవలప్ అయింది. ఈ రోజున మా అమెరికన్స్ అనే మాట వస్తే కొంతవరకు పర్వాలేదు, కానీ అది మించి ఈ రోజున అతను ఒక రాజులా ప్రవర్తిస్తే అది కుదరదు అనేటువంటి భావన అమెరికా సమాజం ఈరోజు చూపిస్తుంది. కాబట్టి నో కింగ్స్ అనే విధానం వచ్చింది. అక్రమ వలసదారుల విషయంలో కూడా సరే, వలసదారుల విషయం, అక్రమ వలసదారులు వేరు, వలసదారులు వేరు. అక్రమంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పంపించాలి. కానీ వలసదారుల విషయంలో కూడా వాళ్ళు ఏదో వచ్చి అమెరికా సమాజానికి సంబంధించి అమెరికా వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు లేకుండా వాళ్ళు గద్దలా ఎత్తుకుపోతున్నారు అనేటువంటి మాటలు చెప్తున్నారు చూసారా. దానివల్ల అనేక ప్రమాదాలు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఏంటంటే వీటిలన్నింటినీ ఓవరాల్గా చూసుకుంటే మామూలుగా అయితే ఏముందంటే అమెరికాకి జలుబు చేస్తే అంటే ప్రపంచంలోనే తుమ్ముతుంది. అమెరికాకి జలుబు చేస్తే ప్రపంచం అంతా తుమ్ముతుందంట. అటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితులు ఎల్లకాలం కొనసాగు. ఒక దేశం మీద ఒక్కొక్క దేశం, మరొక దేశం ఆధారపడే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్లో ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి. అది అమెరికాకి కావచ్చు, ఇతర దేశానికి కావచ్చు. అందుకని ఏ దేశానికి ఆ దేశం వాళ్ళ స్వదేశీ ఉత్పత్తులను పెంచుకోవడం. ట్రంప్ అనుచరుడు ఒకడు భారతదేశం మీద అసలు అతను నోరు పారేసుకున్నాడు, ప్రయత్నం చేశారు. అతను ఇప్పుడు ట్రంప్కి సంబంధించినటువంటి క్యాబినెట్ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే కృష్ణ గారు, సగం మంది ఆ సాంప్రదాయవాదులు ఉంటారు, సగం మంది రివల్యూషనరీస్ ఉంటారు. ఎవరి మాట ఎప్పుడు చెల్లుతుందో అన్నది ఎవరికి తెలియదు. అందుకని అతను తీసుకున్న నిర్ణయాలు కూడా ఏకపక్షంగా మద్దతు రావట్లేదు. అక్కడ కోర్టులు కూడా తిడుతున్నాయి. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఎన్ని కోర్టులు ఎన్ని తిట్టారు ఏంటంది. అతని నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటుంటే అమెరికా సమాజం కానీ అమెరికా చట్టాలు కానీ చూస్తూ ఊరుకోవు. అమెరికా న్యాయస్థానాలు కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో చిచ్చే ఉంది. అసలు భారతదేశం మీద జాతీయ అహంకారాన్ని ప్రదర్శించేలాగా ఆయన వ్యాఖ్యలు చేయడం ఎలా? పక్కన మాట్లాడతాడు, నాకే మోదీ గారు నాకు అత్యంత స్నేహితుడు అంటాడు, ఈ ఇండియా మంచి అద్భుతమైన దేశం అంటాడు. మళ్ళీ పక్కన అంటాడు పాకిస్తాన్ నాకు మిత్రపక్షం అంటాడు. ఏం మాట్లాడతాడు? భారతదేశం మరొక కన్ను అంటాడు. అసలు భారతదేశాన్ని యుద్ధాన్ని ఆపేడు అంటాడు. మన వాళ్ళు చాలా సైలెంట్గా జస్ట్ అంటారు, ఇగ్నోర్ అంటారు చూసారా, కనీసం విలువ ఇవ్వకుండా తీసిపడేస్తున్నారు. అందరూ అంటారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటే స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎందుకు అతని మాటలకు స్పందించట్లేదు మోదీ గారు అంటారు. స్పందించకుండా ఉండడమే గొప్పతనం. ఎగ్జాక్ట్లీ. మన పని మనం చేసుకుంటూ వెళ్తా, విదేశాంగ విధానం అంతా మార్చుకుంటా, మన ప్రపంచంలో ఇతర దేశాలు ఎవరైతే ఉన్నారో అందరితోటి కూడా సఖ్యతగా పెంచుకుంటా ఉంటా, మన భారతదేశ అవసరాలు తీర్చుకుంటా ఉంటా. అమెరికా చేసేటువంటి కొన్ని ఒత్తిళ్ళు అంటే మా వ్యవసాయ సంబంధించినటువంటి ఉత్పత్తులు మీరు కొనాలి అనేటువంటి బలవంతంగా చేసే హెచ్చరికలను పట్టించుకోకుండా, మన రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా, అదేవిధంగా మన మేధా సంపత్తికి ఇక్కడే మౌలిక సదుపాయాలు కల్పించేలాగా అనేక రకమైనటువంటి విధానాలన్నీ చేసుకుంటూ వెళ్తుంది మన భారత ప్రభుత్వం. ఈరోజు చూడండి, ఆఫ్ఘనిస్తాన్తో మనకి చెరువైంది తాలిబాన్ గవర్నమెంట్. దానికి కూడా తాలిబాన్ చెడు కంటే మంచి ఎక్కువ ఉంది. ప్రపంచ విధి విధానాలు మారుతున్నాయి. మన చుట్టుపక్కల కంట్రీస్ అన్ని పరిస్థితులు చూడండి ఒకసారి. శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అన్ని కంట్రీస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన భారతదేశంలో ఎలా ఉంది. బలమైన నాయకత్వం మనకు ఉంది. కాబట్టి నేను ఏమంటానంటే, ఎక్కడైనా ప్రపంచంలో రాచరికం పోయింది. కొన్ని దేశాల్లో రాచరికం ఉన్నా కూడా, ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది, రాణి గారు ఉంటారు, కానీ అక్కడ డెమోక్రసీ ఉంది. ప్రజలు ఎన్నుకుంటారు, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ ఆ విధానం లేకుండా నేను ప్రపంచానికి పెద్దన్న కాబట్టి నేను ఆధిపత్యం వహిస్తాను, ప్రపంచానికి అతిపెద్ద దేశమైనటువంటి ఆర్థికంగా సైనికపరంగా నేనే పెద్దన్న కాబట్టి నీకు ప్రపంచానికి నేనే రాజులో నేను భావనలో ట్రంప్ ఉన్నాడు కాబట్టి అదంతా నీ అంతా ఆ గాల్లోని ఊహల్లోని తేలొద్దు. ఇలాంటి వాళ్ళని చాలామంది చూసింది అమెరికా సమాజం. నువ్వు ఒక మామూలుగా ఒక నాయకుడు మాత్రమే అనేటువంటి హెచ్చరిక చేయడానికి అమెరికా సమాజం సమాయత్తమైంది. బయటకు వచ్చి ఈ రోజున నిరసన చేశారు. నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఏది శాశ్వతం కాదు కృష్ణ గారు, ఎవరో శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఇటువంటి నాయకులు ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సమాజం ఉంటుంది, ప్రజలు కూడా కొత్త సమాజంలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. సమాజం ఉంటుంది. ఈ సమాజానికి మంచి చేయాలి, అందరితో సాన్నిధ్యంగా ఉండాలనుకోవాలి తప్ప ఒకళ్ళ మీద ఆధిపత్యం చేసి జలాయించాలనుకుంటే మాత్రం అది గడిచే రోజులు కాదు. అది అతనికి అర్థమవుతుంది కొన్నాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.